में आप सभी का इस्तकबाल है। नाज़रीन, आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। हैदराबाद की अंबरपेट पुलिस ने एक बड़ी कार्रवाई करते हुए कत्ल की एक खौफनाक साजिश को नाकाम बना दिया। अली कैफे के करीब मामूल की व्हीकल चेकिंग के दौरान सब इंस्पेक्टर अज्जी रेड्डी और क्राइम टीम ने एक सफेद इलेक्ट्रिक गाड़ी को रोककर तलाशी ली, जिसकी डिक्की से एक देसी पिस्तौल और 6 लाइव कारतूस बरामद हुए। पुलिस के मुताबिक गाड़ी चलाने वाले शख्स की शिनाख्त 48 साल के धावरा अरुण कुमार के तौर पर हुई है, जो कि मलकाजगिरी का रियल स्टेट बिजनेसमैन है। दौरान तफ्तीश अरुण कुमार ने इंकशाफ किया कि इसने अपनी दूसरी बीवी निशिता रानी को कत्ल करने का मंसूबा बनाया था। तहकीकात में ये बात सामने आई है कि ये असला बिहार के जिला मुंगेर से मंगवाया गया था, जिसमें मोहम्मद अब्बू और मीर मुजम्मिल नामी अफराद ने सहूलियतकारी की थी। पुलिस ने मुलजिम को हिरासत में लेकर गाड़ी और मोबाइल फोन जब्त कर लिए हैं और मजीद तफ्तीश जारी है। आइए देखते हैं ये रिपोर्ट। ऐसे ही अहम और खास खबरों के लिए అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ మొన్న 9 ఇదే నెల 3 మార్చి నెలలో 2026 సాయంత్రం టైంలో మా యొక్క క్రైమ్ టీము అంజిరెడ్డి, వంశీ అండ్ శ్రీధర్ ఈ అలీకేప్ చౌరస్తా దగ్గర మాకు ఒక చిన్న నమ్మదగిన సమాచారం వచ్చింది. అక్కడ 3 పర్సన్స్ కంట్రీ మేడ్ వెపన్ క్యారీ చేసిన నమ్మదగ్గ సమాచారం మేరకు మేము అక్కడ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. అక్కడ 3 పర్సన్స్ మేము అక్కడ అప్రహెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ వాళ్ళ యొక్క వెహికల్ డిక్కీ చెక్ చేసినట్లయితే దేశీయంగా తయారు చేసినటువంటి కంట్రీ మేడ్ వెపన్, దాంతోపాటు 1 మ్యాగజిన్, 6 రౌండ్స్ లైవ్ రౌండ్స్ మేము అక్కడ ఏదైతే స్పాట్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ ముగ్గురిని ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి అరుణ్, అదేవిధంగా అబ్బు, ముజామిల్ వీళ్ళ ముగ్గురిని విచారిస్తే ఈ అరుణ్ అనే వ్యక్తి స్వర్ణలతతోని 2002లో మ్యారేజ్ అవ్వడం జరిగింది. ఆమెకు కాలక్రమేణా కొంచెం హెల్త్ ఇష్యూ ఉండటంతో ఆయన రిషితా రాణి అని వాళ్ళ ఓన్ సిస్టర్ని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆమె ఈ మధ్య కాలంలో వేరే అదర్ వ్యక్తితోని చనువుగా ఉంటుందని చెప్పేసి ఇతను చూసి సహించలేక ఏదైనా ఈ రిషితా రాణి మరియు వాళ్ళ యొక్క బంధువు పర్సన్ అయినటువంటి వీళ్ళిద్దరిని ఏ విధంగా ఎలిమినేట్ అంటే చంపాలని ఒక కుట్రతోని ఈ యొక్క ఇతను అరుణ్ అనే వ్యక్తి ఈ అబ్బుకు సంబంధించి అబ్బు అనే వ్యక్తి ఇక్కడ మన సాకేత్ దగ్గర ఒక పాన్ షాప్ రన్ చేస్తాడు. సో అతనికి వీళ్ళిద్దరూ దాదాపుగా ఈయన మల్కాజ్గిరిలో ఉంటాడు అరుణ్. వీళ్ళిద్దరు గత 5-6 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నది. ఈయన యొక్క పరిస్థితి చెప్పడంతో ఈయన ఎవరైతే అబ్బు అనే పర్సన్ ఇట్లా దబీర్పూర్కి సంబంధించినటువంటి ముజామిల్ అనే వ్యక్తి ఆయన దగ్గర ఆయన ఇట్లాంటి వెపన్స్ ఇట్లా తీసుకొస్తాడు, మీకు కావాలంటే ఇంత దాదాపు 1,50,000 అమౌంట్ అవుతుందని చెప్పి అతనిని పరిచయం చేయడం జరిగింది. అబ్బు ఏది అరుణ్ ప్లస్ ముజామిల్ వీళ్ళు ముగ్గురు కలిసి దీన్ని యొక్క ఎవరైతే ఈ సల్మాత్ తర్వాతకు ఇంకొక పర్సన్ ఎవరైతే బీహార్కి సంబంధించినటువంటి ఇద్దరు కజిన్ బ్రదర్స్ ఆయన ఎవరైతే ముజామిల్ మాట్లాడి బీహార్ నుంచి ఒక కంట్రీ మేడ్ వెపన్ హైదరాబాద్కి తిప్పేయడం జరిగింది. సో వీళ్ళిద్దరూ దీన్ని మాకు ఉన్నతమైన సమాచారం మేరకు ఈ వెహికల్ చెకింగ్లో భాగంగా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళని విచారిస్తే ఈ విధంగా వాళ్ళు ఎవరైతే అరుణ్ అనే వ్యక్తి అంతా కూడా ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మేము క్రైమ్ నెంబర్ 134 ఆర్మ్స్ యాక్ట్ ప్రకారము వీళ్ళందరినీ కూడా ఉన్నతమైన న్యాయస్థానంలో హాజరుపరచడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పరారీలో ఉన్నటువంటి బీహార్కి సంబంధించిన ముంగీర్ విలేజ్కి సంబంధించిన వాళ్ళని కూడా మేము వేరే టెక్నికల్గా ఎవిడెన్స్ ద్వారా వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేస్తాము. ఇదే విధంగా నేను పబ్లిక్ అందరూ కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలాంటి కంట్రీ మేడ్ వెపన్స్ వాడటము ప్లస్ దాన్ని అసాంఘిక కార్యక్రమాలు ఇల్లీగల్ వెపన్స్ వాడటం అనేది చట్టరీత్యా నేరము. ఇది ఎవరైనా కానీ ఈ నేరంకు పాల్పడిన వాళ్ళు కూడా చట్టరీత్యా చర్య తీసుకోబడతారు. అదేవిధంగా దీనికి దాదాపుగా 10 years జైలు శిక్ష